ఇది ఎగ్జామ్స్ టైం. తల్లిదండ్రులంతా పిల్లల మీద చాలా టార్గెట్స్ పెట్టి ఇన్ని మార్క్స్ గెయిన్ చేయాలి, ఈ సబ్జెక్ట్లో పక్కా పాస్ అవ్వాలని ఇలాంటి టార్గెట్స్ అన్ని పెడుతూ ఉంటారు, స్ట్రెస్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. పిల్లలు కూడా ఆ స్ట్రెస్ని తీసుకుంటారు. కొంతమంది పిల్లలేమో ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేసి మంచిగా మార్క్స్ తెచ్చుకుంటారు. కొంతమంది ఈ స్ట్రెస్ వల్లే ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇలా కూడా చేయకోకుండా అదేదో సినిమాలో నువ్వు నాకు నచ్చావులో చంద్రమోహన్ వెంకటేష్కి స్లిప్స్ అందించి విండోలోంచి పాస్ చేయించినట్టు పాస్ అవ్వడానికి నానా తంటాలు పడతాడు కదా, అదే విధంగా ఆ సీన్ రీక్రియేట్ చేశారా అన్నట్టుగా ఉంది మహారాష్ట్రలోని బీడ్ డిస్టిక్ లో. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ వాల్ ని దూకి విండోలోంచి స్లిప్స్ అందిస్తున్నారట. ఈ మొత్తం కూడా అక్కడ డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ అంతా తల్లిదండ్రులు అయ్యుండి విద్యాబుద్ధులు నేర్చుకోండి, మంచిగా చదవండి, ఎగ్జామ్స్ రాయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి అని చెప్పాల్సిన వీళ్ళే ఇలా స్లిప్స్ అందిస్తున్నారు. అసలు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్?